సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన మట్టి గణపతి మండపంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెంగి స్వామి తదితరులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కూరగాయల వ్యాపారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూరగాయల మార్కెట్ వ్యాపారులు, పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ సమీకృత మార్కెట్లో కూరగాయల వ్యాపారుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ గణేష్ ఉత్సవాలకు ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మట్టి గణపతితో పర్యావరణానికి ముప్పు ఉండదనే ఉద్దేశంతో మట్టి గణపతుల విక్రయాలతో పాటు వారు కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ప్రతిష్ఠించి 9 రోజులు నియమ నిష్టలతోటి ఇక్కడ వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించడం అనేది ఎంతో అభినందనీయం. ఎంతో ఆర్థిక వనరులు లేకపోయినా, వాళ్ళకు చాలా ఇబ్బందులున్నా, చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నా కానీ వీళ్ళు ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా అభినందనీయమని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో ప్రకృతి కూడా కాపాడుకోవడం రెండు ముఖ్యమే అని మనకు తీర్థ ప్రసాదాలు పెట్టేటువంటి ఈ ప్లేట్లను కూడా వారు ఆకులతోటి చేసినటువంటి ప్లేట్లలో పెట్టడం అనేది చాలా కూడా అభినందనీయం. ప్లాస్టిక్ను తరిమేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రకృతిని కాపాడుకోవాలంటే మనం మట్టి గణపతులని పూజించాలనే ఉద్దేశంతో వీరు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు గజ్వేల్లోనే చాలా మహాయజ్ఞంగా సాగిందని కూడా నేను ఈ సందర్భంగా వారికి అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నాను. స్వామి బృందం కావచ్చు, వీరందరూ కూడా నిత్యం వాళ్ళ స్వయం కృషితోటి ఈరోజు కూరగాయల అమ్ముకుంటూ నిత్యం ఎంతో బిజీగా ఉన్నా కానీ ఈరోజు గణపతి సేవలో వాళ్ళు నిమగ్నం అయ్యారంటే మనకు ఎంతో గర్వకారణం. అలాగే ప్రకృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి మట్టి గణపతులను తీసుకొచ్చి తక్కువ రేట్లకే విక్రయించి చాలా చోట్ల అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి వారు గజ్వేల్లో అనేక చోట్ల, గజ్వేల్ పట్టణం కావచ్చు, ఇతర గ్రామాల్లో కూడా వారు మట్టి గణేశులను పూజించే విధంగా పలువురిని ప్రోత్సహించడం కూడా చాలా అభినందనీయం. అలాగే 22 కోట్లతోటి నిర్మించినటువంటి ఈ మార్కెట్లో ఇక్కడ 30-40% కూడా స్టాలు లేకుండా బయటనే అమ్ముకోవడం వీళ్ళకు ఆర్థికంగా చాలా కూడా వెనుకబడేటువంటి చేస్తున్నటువంటి ఈ వ్యాపారంలో వాళ్ళు లాస్ అవుతున్నారని కూడా ఈరోజు వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ 250కి పైగా ఉన్నటువంటి స్టాల్లో ప్రభుత్వం అధికారులు కానీ వెంటనే ఈ స్టాళ్ళు మొత్తం నిండేలాగా, ఇక్కడనే వ్యాపారాలు జరిగేలాగా చూడాలి. ఎందుకంటే రోడ్ల మీద ఈరోజు డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇతర సీజనల్ వ్యాధులు రోడ్ల మీద పెట్టి అపరిశుభ్ర ప్లేస్లో పెట్టడం ద్వారా మనకు అన్ని రోగాలు కూడా వస్తున్నాయి. ఈరోజు కూరగాయలకు ఇక్కడ మంచి స్టాల్ ఉన్నాయి, ఇక్కడ కూరగాయలు పెట్టి అమ్ముకుంటే ఆరోగ్యంతో పాటు వాళ్ళకు ఉపాధి కూడా దొరుకుతుంది. కాబట్టి అధికారులు, మార్కెట్ అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు వెంబడే స్పందించి ఇక్కడ రోడ్లపైన కూరగాయలు అమ్మకుండా, వాళ్ళను స్టాలో ఏర్పాటు చేయకుండా, వర్షానికి తడవకుండా, ఎండకుండా ఇక్కడ లోపల 22 కోట్లతోటి కట్టినటువంటి ఈ అద్భుతమైన మార్కెట్ యార్డ్లో విక్రయాలు నిర్వహించేలాగా కూడా చేయాలని కూడా మేము ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి వీరి విషయాన్ని తీసుకుపోతాను. అలాగే ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక మన
లోన్ల విషయంలో కూడా ఇలాంటి చిరు వ్యాపారులకు బ్యాంకులో ఎలాంటి షూరిటీ లేకుండా ఇలాంటి వ్యాపారులకు వీరికి రుణాలు ఇస్తే వీరు అధిక వడ్డీలకు తెచ్చేటువంటి బాధ నుంచి విముక్తై అధిక లాభాలలో పడడంతో పాటు మనకు ఆరోగ్యకరమైన కూరగాయలు కావచ్చు, మటన్ కావచ్చు, ఇంకా ఇతర పూలు పండ్లు ఆరోగ్యకరమైనవి మనకు అందుబాటులో ఉండి అందించేలాగా వ్యాపారులు మనకు అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.